హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపీ ఛానల్. ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నిశ్చితార్థం గణాది క్యాన్సిల్ అయిపోతుందా? కీలక సన్నివేశం ఏం జరిగింది? మరి అనుకోకుండా అకస్మాత్తుగా గణ లవర్ ఎంగేజ్మెంట్ హాల్కి వచ్చిందా? అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సిద్ధు ప్రేరణ కెఫేలో ఎంగేజ్మెంట్ పనులన్నీ కూడా ఇంకా బ్యానర్స్, ఫ్లవర్ డెకరేషను, కుర్చీలు అవన్నీ కూడా ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కుమార్ వస్తాడు. ఏంట్రా, ఏం జరుగుతుంది? నేనేం చూస్తున్నాను అని చెప్పి అనగానే, ఇక్కడ ఏమైనా ఘోరం జరుగుతుందా? నువ్వు చూస్తుంది కరెక్టే కదా అంటాడు సిద్ధు. నేను చూస్తున్నది కరెక్టేరా, మీ ఇద్దరికి ఈ ఈ నిశ్చితార్థం అసలు ఇష్టం లేదు కదా, మరి దగ్గరుండి ఈ ఏర్పాట్లేంట్రా, అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పేసి అంటాడు. నువ్వు చూస్తున్నది నిజమే కుమార్, కానీ ఇప్పుడు దీనికోసం కాదు, ముందు పనులు చూడు కుమార్. మేము ఇక్కడ ఈ ఏర్పాట్లు చూస్తున్నాం కదా, నువ్వు కెఫేలో పనులు చూస్తూ ఉండు అని చెప్పి దీనికోసం ఏమీ ఆలోచించొద్దు అని చెప్పేసి అంటాడు సిద్ధు. ఇంకా కుమారు, అమ్మో అసలు ఏం జరుగుతుందో, వీళ్ళిద్దరే ఇలా మారారు అంటే రేపు వాళ్ళు వచ్చి నాకు ఎంత గొడవలు అవుతాయో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు కుమార్. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు మరి విజయానంద్. పక్కనే విశ్వాసం, సార్ మీకోసం కార్ రెడీ, లోపల మేడం రెడీ, ఇంకా బయలుదేరదామా సార్ అనగానే, బయలుదేరదాం కానీ నాకు చిన్న అనుమానం విశ్వాసం. ఏంటి సార్ అది అనగానే, అదేం లేదు, అసలు సిద్ధుగాడికి ఈ నిశ్చితార్థమే ఇష్టం లేదు కదా, మరి ఆ గణగాడు ఫోన్ చేసి కెఫేలో నిశ్చితార్థం ఏర్పాటు చేయాలని అంటే అసలు ఎందుకు ఒప్పుకున్నాడు? అంటే ఏమైనా గొడవ చేయాలనా? ఏంట్రా దీని వెనకాల ఉద్దేశం అంటే, నాకు తెలిస్తే చెప్పేవాడిని కదా సార్, నాకే తెలీదు, మీకేం చెప్తాను అని చెప్పేసి అంటాడు విశ్వాసం. అవును, కానీ ఏదేమైనా మన మంచికే. ఒకవేళ వీడు గొడవ చేశాడనుకో, నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయినా నాకు ఇష్టమే, అలా అని చెప్పి జరిగితేనే ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు. అవును సార్, మీ సంగతి అంతా నాకే తెలుసు, వాళ్ళకి తెలియదు కదా వాడు మీతో ఎలా ఆడుకుంటున్నాడు అన్న విషయం. మీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు ఈ ఎంగేజ్మెంట్కి అంటే వాడు మిమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నాడో అది నాకే తెలుసు అని చెప్పేసి ఇంకా మైండ్ వాయిస్లో మాట్లాడుకుంటాడు విశ్వాసం. ఇంకా ఇది ఇలా ఉండగా, ఏంటండి ఇంకా ఆలస్యం ఉందా, బయలుదేరదామా అని చెప్పేసి అడుగుతుంది మంజు. ఇంకా సాహితి, మంజు కూడా రెడీ అయ్యి వచ్చేస్తారు. ఇంకా ఆలస్యం ఏం లేదు మంజు, పద పద బయలుదేరదాం అని చెప్పేసి ఇంకా ఆనందరావు అందరూ కలిసి ప్రేరణ కేఫ్కి బయలుదేరతారు. ఇంకా అక్కడ కూడా వాళ్ళు కూడా బయలుదేరి వచ్చేసరికి ఇంకా గణ ముందు రీచ్ అవుతాడు కేఫ్ దగ్గరికి. వెంటనే కారులోంచి దిగుతూ ఇంకా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కోరిక నెరవేరబోతుంది. కానీ ఈ కేఫ్లో ఈ సిద్ధుగాడు ఏర్పాట్లు చూస్తే మరి వీడు చూసి ఎలా రియాక్ట్ అవుతాడా, ఈ పెళ్ళి ఎటువైపు తిరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి కారులో నుంచి కిందకి చూడంగానే అప్పుడే వీళ్ళ కారు కూడా వస్తుంది. ఇంకా ఇద్దరు ఎదురుగా వస్తూ ఉంటారు. నమస్కారం అత్తయ్య, మావయ్య అని చెప్పేసి విష్ చేస్తాడు గణ. ఇంకా బాగున్నావా బాబు అని చెప్పేసి అంటుంది మంజు. అమ్మ నాన్న ఎక్కడా అని చెప్పేసి అడగంగానే, వస్తున్నారా ఆంటీ, ఇదిగో అని చెప్పేసి కారులో నుండి ఇంకా మరి గణ అమ్మ నాన్న కింద రాగానే వీల్ చైర్లో తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా అలా తీసుకురాగానే చూసి షాక్ అవుతారు మరి మంజుల, సాహితి వీళ్ళంతా కూడా. వీళ్ళ నాన్నగారికి ఏమైందా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే గణ, అంకుల్ మా అమ్మ నాన్న, మా డాడీకి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయిన తర్వాత ఇలా అయిపోయారు, ఎప్పటికన్నా కోలుకుని మామూలు మనిషి అవుతారని ట్రీట్మెంట్ చేపిస్తున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనందరావు. ఎందుకంటే ఈ ఈ గణ వాళ్ళ నాన్న పేరు శేఖరం. ఈ శేఖరానికి మరి ఆనంద్కి మధ్యలో ఏదో పాతకాలంలో రిలేషన్ ఉంది. అందుకే గదగడ వణికిపోతూ ఉంటాడు. శేఖరాన్ని నా కారణంగానే యాక్సిడెంట్ అయింది, అయినా శేఖరం వీళ్ళగల తెలుసు అనుకుంటే ఏకంగా ఫాదరా,
ఏంటో ఈ ట్విస్ట్ అని చెప్పేసి అనుకుంటూ సైలెంట్గా ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి కానిస్టేబుల్ని గణ ఎక్కడా అని చెప్పి అడుగుతుంది. గణ సార్ది ఎంగేజ్మెంట్ కదా మేడం ఈరోజు, అందుకే తను రాలేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. గణాది ఎంగేజ్మెంటానని. మరి గణాకి ఈ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? గణ మరి ఈ అమ్మాయిని ప్రేమించాడా? తన ఎక్స్ గర్ల్ ఫ్రెండా? తనకి చెప్పకుండా మరి సాహితితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడా? ఏం జరిగింది అంటే మరి ఈ అమ్మాయి ఖచ్చితంగా నోరు విప్పాల్సిందే. ఇంకా తను అక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది అనగానే ప్రేరణ స్టడీ కేఫ్లో జరుగుతుంది మేడం అని చెప్పి చెప్తాడు. ఇంకా స్పీడ్గా అక్కడి నుంచి వాకింగ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ హాల్లో మొత్తం పనులు జరుగుతూ ఉంటే ఇంకా గణ వాళ్ళ నాన్నని వీల్ చైర్లో కాకుండా ఎత్తుకుని పైకి తీసుకొస్తాడు. ఇంకా అదంతా గమనిస్తున్న మంజు ఎంత మంచివాడో గణ తండ్రికి సేవ చేసుకుంటున్నాడు. తల్లి కూడా దగ్గరుండి వీల్ చైర్లో తీసుకొచ్చింది. ఓ మంచి ఫ్యామిలీ, మా సాహితి అదృష్టవంతురాలు, ఇంత మంచి కుటుంబం దొరికినందుకు అని చెప్పేసి లోపల అనుకుంటారు. ఇంకా సిద్ధునే వీళ్ళని అపార్థం చేసుకుంటున్నాడని కూడా అనుకుంటుంది. ఇంకా కరెక్ట్గా బోర్డు అదంతా ఏర్పాటు చేస్తున్న దగ్గరికి వచ్చి గణ, మేడం సారీ, అత్తయ్య గారు మామయ్య గారు, నేను సిద్ధు బావగారితో కొంచెంసేపు మాట్లాడాలి అనగానే సిద్ధు బావగారా అని చెప్పి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. అవును బావగారు, ఇప్పుడు మీరు నాకు బావగారే కదా, మీ చెల్లెలి సాహితిని నేను నిశ్చితార్థం చేసుకుంటున్నాను కదా, మీతో 2 విషయాలు మాట్లాడాలి అని చెప్పి అంటాడు. అదేంటంటే ఒకటి థ్యాంక్స్, 2 సారీ అని చెప్పి అనగానే అసలు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడో, సారీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడో అని చాలా తికమగ్గా ఉంటాడు మరి ఆనందరావు. ఇంకా వెంటనే ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే మా నాన్నగారిని ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మీరే, అంటే మా నాన్నగారి ప్రాణం కాపాడింది మీరే, ఈరోజు మా నాన్నగారు ఇలా ఉన్నారు అంటే కారణం మీరే అని చెప్పేసి దానికి నేను మీకు నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అనగానే ఇంకా ప్రేరణ ఒకేసారి వాళ్ళ నాన్నని వీల్ చైర్లో చూసి ఒక్కసారిగా ఎంతైనా కన్నతండ్రి కదా, బయటపడకపోయినా కంట్లో కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అంటే నాన్నగారిని కాపాడింది సిద్ధునా, ఆ రోజు నాకు ఫోన్ చేసింది సిద్ధునా అని చెప్పి జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది. ఇంకా సిద్ధు ఆ యాక్సిడెంట్ జరిగిన రోజున మరి అదే సంఘటనని సిద్ధు కూడా గుర్తు చేసుకుంటాడు. ఇంకా అప్పుడు సిద్ధు అంటాడు, నేను ఒక మనిషి మానవతా దృక్పథంతో రోడ్డు మీద ఒక పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు మనిషి ప్రాణాలతో పోరాడుతుంటే ఆ మనిషిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం అది నా కర్తవ్యం, అలాగే చేశాను, అది మీ నాన్నగారు కాదు ఎవరైనా చేస్తాను అని చెప్పి అంటాడు. అదే సిద్ధు, అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకా సారీ అంటారా, మీ విషయంలో నేను 2-3 సార్లు మిస్టేక్ చేశాను, దానికి మీరు క్షమించాను అంటే నేను చాలా సంతోషపడతాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మంజు, నాన్న అది నీ గొప్పతనం నాన్న, నీ వలన ఒక మనిషి ప్రాణాలతో ఉన్నారు అంటే అది ఎంతో స్థాయికి ఎదిగినట్టే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ప్రేరణకి మరి ఫోన్ చేస్తుంది గంగ. ఇంకా వెంటనే పక్కకొచ్చి మాట్లాడుతుంది. ఏంటమ్మా ఫోన్ చేసావు? అదేనమ్మా, అక్కడ ఎంగేజ్మెంట్లో మీ నాన్నగారిని తీసుకొచ్చారు కదా, ఏమన్నా గొడవ జరుగుతుందా? మీకు ఇష్టం లేదు కదా సిద్ధు బాబుకి అనగానే లేదమ్మా, అంతా బాగానే ఉంది అని చెప్పి అనగానే మీ నాన్నగారిని ఈ ఎంగేజ్మెంట్ హడావిడిలో పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారమ్మా, నువ్వే చూసుకోవాలమ్మా అని చెప్పేసి చెప్తుంది. నేనే చూస్తున్నానమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సిద్ధు అక్కడ ఉన్న ఎంగేజ్మెంట్ ఫోటోని బ్యానర్ని సరిచేస్తూ ఉంటే తీక్షణంగా ప్రేరణ సిద్ధు వంకే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నని కాపాడిన వ్యక్తి తనకు ఒక దేవుడిలాగా కనిపిస్తాడు. ఆ రోజు ఫోన్లో మాట్లాడిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా అలా చూస్తూనే ఉంటుంది. ఇంకా సిద్ధు మాత్రం అక్కడ లైటింగ్ని అవన్నీ సెట్ చేస్తూ ఉంటాడు. ఇంకా సాహితీ మంజు ఇద్దరు కూడా
పక్కనే ఇంకా ఘన వాళ్ళమ్మ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఇంత మంచి సంబంధం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మా ఘనగాడు బూ తంతే బూర్ల బుట్టలో పడ్డట్టు పడ్డాడు. అంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మరి ఏం చేశాడు, ఏమైందో కనీసం నాకు చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటూ, అరే గణ, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు కదరా, ఆ అమ్మాయికి తెలుసా నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావని అని చెప్పి అడుగుతుంది. అవునమ్మా, తనకి తెలీదు, చెప్పలేదు అనంగానే, ఎందుకు చెప్పలేదురా, తనతో నీకు బ్రేకప్ అయిపోతే చెప్పాలి కదా అనంగానే, బ్రేకప్ ఎక్కడైందమ్మా, తను నాతో పాటే ఉంటుంది కదా అనంగానే, మరి ఇదేంట్రా, ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నామని తెలిస్తే రచ్చ రంబోలో చేస్తుంది, అదేదో ముందే జాగ్రత్త పెట్టాలి కదా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అలా అనుకుంటూనే ఎంగేజ్మెంట్కి సంబంధించిన పంతులు గారు వీళ్ళందరూ కూడా ఇంకా పూలు పళ్ళు అన్నీ తీసుకుని స్టేజ్ మీద ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేరణ మాత్రం ఎటు చూసినా తనకు సిద్ధునే కనిపిస్తాడు. సిద్ధు మంచితనమే కనిపిస్తూ ఉంటుంది. నిజంగా సిద్ధు ఆ రోజు నాన్నని కాపాడి నాకెందుకు చెప్పలేదు, మీ నాన్న నేను కాపాడానని అని చెప్పి మనసులో అనుకుంటూ, చి పిచ్చిదానా, సిద్ధుకి మీ నాన్న ఎవరో తెలుసా, తెలియదు కదా, నువ్వేమన్నా చెప్పావా, మరి ఎలా చెప్తాడు మీ నాన్నని కాపాడినట్టు, తనకు తెలియదు కదా అని చెప్పేసి తనలో తనే సమాధానపరుచుకుంటుంది. ఇంకా వెంటనే పంతులు గారు, రెండమ్మ కూర్చోండి అని చెప్పేసి బట్టలు అన్నీ స్టేజ్ మీద ఏర్పాటు చేయమని చెప్పి చెప్తాడు. ఇంకా అలాగే సర్దుతూ ఉంటారు. ఇంకా సిద్ధుని చూసి సిద్ధు దగ్గర రాగానే, ఏంటి ప్రేరణ అలా నా వంకే చూస్తున్నావు, ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఇంకా సిద్ధుని చూసి వెంటనే ప్రేరణ, నాన్నని కాపాడావు కదా, నాకు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతుంది. అడగంగానే, ఏంటి ప్రేరణ, ఏంటి ఏదో మాట్లాడుతున్నా, ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.